హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన కులగణన నివేదిక తప్పుల తడకగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలియదు. బీసీలకు మంత్రిత్వ శాఖ కూడా లేదు. మా అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుంది. ఓట్లు 3,40,00,000 మందికి పైగా ఉన్నారు. ప్రభుత్వం చిల్లర వ్యవహారాలతో ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయి. బీసీల జనాభా 60% పైగా ఉండాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దగ్గర సర్వే కాలేదని అంటున్నారని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాకు ట్యాబ్లు ఇస్తే మేము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, అలా కాదంటే తెలంగాణలో మరో బీసీ ఉద్యమం వస్తుందని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మిమ్మల్ని అడిగినోడేవాడు? మీరే ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ చేసిన తర్వాత సంవత్సరం దగ్గర సంవత్సరం వరకు దాన్ని ఊసెత్తలేదు. హడావుడి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మోసం చేయడానికి హడావుడి చేసి ఈరోజు తప్పుడు నివేదికను సమర్పించి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు, గుర్తుపెట్టుకోండి. నివురుగప్పిన నిప్పుల ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి మనకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా, మన జనాభా ఎంతలో తెలియనియకుండా మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నని దేశవ్యాప్తంగా ఇవాళ అతిపెద్ద మహా ఉద్యమం బీసీ ఉద్యమం రావడానికి సిద్ధమవుతుంది. ఈరోజు అంతకన్నా ముందు తెలంగాణలోనే నాంది పలికేటట్లుంది. 42% ఇస్తామన్నారు. ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? సెన్సెస్ ఒక్కసారి మీరు వినండి. 2011 సెన్సెస్ ప్రకారం 3,50,00,000 మంది. ఈరోజు మీరు 3,54,00,000 మందికి మీరు సర్వే చేసినామని చెప్తున్నారు. మా అంచనా ప్రకారం 4.5 కోట్లు 4 కోట్ల పైన జనాభా ఉంటుంది. ఈరోజు మీరు ఓటర్సే, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఓటర్సే 3,40,00,000 మంది దాదాపు ఉన్నారు. ఓటర్సే 3,40,00,000 మంది ఉన్నప్పుడు 3,30,27,925 మంది ఉన్నప్పుడు దాదాపు 3,40,00,000 ఉన్నప్పుడు మరి వాళ్ళ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పుట్టిన పిల్లలు ఉంటారు. ఓటు కన్నా ముందు చాలామంది పిల్లలు ఉంటారు. ఒక ఇంట్లో ప్రతి కుటుంబంలో కూడా 10 మంది ఓటర్స్ ఉంటే కనీసం 5 మంది పిల్లలు ఉంటారు, ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు. 5 మంది ఉంటే భార్యాభర్తలు ఉంటే 2 పిల్లలు ఉంటారు. అలాంటిది ఓటర్లే 3,40,00,000 మంది ఉంటే మీరు 3,50,00,000 అనేది ఏం లెక్క అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీలాంటి చిల్లరమల్లర వ్యవహారాలు కొంతమంది చేస్తున్నందుకు లేనిపోని ఉద్యమాలు ఉట్టుకొస్తున్నాయి మంచిగా ఉన్న కాడ. ఈరోజు బీహార్లో 10% బీసీలు, మైనార్టీ బీసీలు కాదు, 10% బీసీలు పెరిగిన నివేదిక ఉంది అక్కడ. వాళ్ళు సర్వే చేస్తే 52% ఉన్నది 62%కి వచ్చింది బీసీలు. ఇక్కడ 60% దాటి ఉండాలా. తెలంగాణలో ఇంకా హైయెస్ట్ పాపులేషన్ 60% దాటి ఉన్నటువంటి బీసీలను ఓన్లీ బీసీలే మీరు 46% అని కుదించడంలో సర్వేనే చేయకుండా మీరే సర్వే చేసినట్లు అంజనా వేసి చూసిండ్రా? ఎక్కడుంది సర్వే? మీ ఎమ్మెల్యేలు మంత్రులే సర్వే కాలేదు, మా దగ్గర రాలేదు, ఊర్లోకి రాలేదు అన్నప్పుడు ఎట్లకైనా సర్వే చేసిండ్రు? మీరు తప్పు అనడానికి ఇంకో ఉదాహరణ మీకు చూపిస్తా ఉన్నా. 2011 సెన్సెస్లో ముస్లింల యొక్క శాతం 12.68. ఇవాళ మీరు ఎంత చూపిస్తున్నారు? మైనార్టీలు, ఓసీలు, మైనార్టీ బీసీలు కలుపుకొని లెక్క 12.56 చూపిస్తున్నారు. ఎవడన్నా మైనార్టీలది జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందని కనిపించిందా ఎక్కడ ప్రపంచంలో? ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు మీరు తప్పని చెప్పడానికి. 2011 కన్నా ఇప్పుడు తగ్గిపోయిన జనాభా, ముస్లింల జనాభా అంటే ఎట్లా చనిపోతారు, ఎట్లా తక్కువ అవుతారు? ఎవరైనా కరోనాలో అందరు జనం చనిపోయినరా? కోట్ల మంది జనం చనిపోయినారు. వాళ్ళు ఎక్కువనే ముస్లింలు ఉన్నారని చెప్పుకోవడానికి, లేదా బీసీలు ఉన్నారని చెప్పుకోవడానికి, బీసీలు తక్కువ ఎందుకైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అట్లా? ఒక మైనార్టీ ఉదాహరణ చాలు.
2011 సెన్సెస్లో 12.68 ఉంటారు. ఇట్లా ఈరోజు మీరు చేసిన ఈ సెన్సెస్ ఇప్పుడు దీనిలో 12.56 ఉంటుంది. ఇట్లా బీహార్లో 10% పెంచి పెరిగిందని చూపిస్తూ కులాల వారిగా వాళ్ళు నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఏ కులం ఎక్కడెక్కడ ఉంది ఎంత పెరిగింది అని చెప్పి మండలాల వారిగా గ్రామాల వారిగా క్లియర్గా లెక్క ఉంది. మీరు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారిగా బీసీ జనాభా ఎంత ఉంది, ఓసీ జనాభా ఎంత ఉంది, మైనార్టీ జనాభా ఎంత ఉంది అని గ్రామాల వారిగా ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మీరు పబ్లిక్ చేయండి, డ్రాఫ్ట్ అప్లికేషన్ చేయండి. సరి చూసుకుంటారు వాళ్ళు. సంవత్సరం వరకు కాముండి అడావుడి ఏం అడావుడే 7th అసెంబ్లీ పెడతామన్నారు, దాన్ని 5th అన్నారు, మళ్ళీ దాన్ని 4th అన్నారు. 4th ఉదయమేమో క్యాబినెట్ పెడతారంట, ఇమ్మీడియట్గా అసెంబ్లీ పెడతారంట, ఎల్లుండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారంట, 42% రిజర్వ్ ఇచ్చేస్తారంట. ఇంకా మీకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి మీరే 4-5 వేల పేజీల నివేదిక ఉంది అన్నారు. మరి 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే 1000 పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు? చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది, 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖు నాడు పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముంది అని అడుగుతాను మేము. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.